సంక్రాంతి సందడి మధ్యలో ఈ ఏడాది ప్రేక్షకులని అలరించడానికి వచ్చిన చిత్రం డాకు మహారాజ్. నరసింహం బాలకృష్ణ మరియు డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో వచ్చిన ఈ భారీ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మన రివ్యూలో తెలుసుకుందాం. చంబల్ ప్రాంతంలో నీటి కొరత కారణంగా ప్రజలు అనేక కష్టాలు పడుతుంటారు. ఇదే సమయంలో బలవంత్ సింగ్ ఠాకూర్ నాయకత్వంలో కొంతమంది గ్యాంగ్స్టర్లు ప్రజలను మరింత బాధ పెడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇంజనీర్ సీతారాం గురించి తెలుసుకున్న ఆ ప్రజలు ఆయనను తమ సమస్యలను తీర్చమని కోరుతారు. సీతారాం ఎలా డాకు మహారాజ్ అవతారం ఎత్తాడు, అతను ఆ ప్రజలకి ఎలా నీరు తీసుకొచ్చాడు అనేది మిగిలిన కథ. ఇక ఈ సినిమా హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే బాలకృష్ణ ఎనర్జీతో నిండిన పర్ఫార్మెన్స్, బాబీ డియోల్ మరియు శ్రద్ధా శ్రీనాథ్ పాత్రలు ఆకట్టుకున్నాయి. ఎమోషనల్ ఎలిమెంట్స్ మరియు పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కొన్ని సన్నివేశాలు రొటీన్గా అనిపించిన కథనంలో కన్సిస్టెన్సీ కొద్దిగా తగ్గడం గమనించవచ్చు. సినిమాటోగ్రఫీ చాలా బాగా చేయబడింది. తమన్ మ్యూజిక్ అండ్ బీజిఎం సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. డైరెక్టర్ బాబీ పాత్రల డిజైన్లో చాలా బాగా మెరుగు చూపించారు. మొత్తం మీద డాకు మహారాజ్ సినిమా బాలయ్య అభిమానులకు పండుగని చెప్పవచ్చు. యాక్షన్, ఎమోషన్ మరియు విజువల్స్కి పెద్ద స్కోర్ ఇచ్చే ప్రేక్షకులకు ఇది మంచి ఎంటర్టైనర్. మీరు ఇంకా ఈ సినిమాను చూడకపోతే వెంటనే మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళండి. మరి మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫోక్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. హ్యాపీ సంక్రాంతి.